మీరు ఇప్పటికి సాధించింది స్ఫూర్తిదాయకమే, కానీ ఇట్స్ ఎ హాఫ్ జాబ్ డన్. యూ హ్యావ్ ఏ బిగ్గర్ రోల్ టు ప్లే. You have a very bigger role to play, not only because you have achieved something, because what you are going to achieve is much more. So మీరు ఇప్పుడు మీ ఫ్యూచర్లో చేయబోయే మరి మీ జాబ్స్లో మీ ప్రొఫెషన్స్లో ఎటువంటివి మీరు చేయబోతున్నారో దాన్ని ఇంపాక్ట్ సొసైటీ మీద చాలా ఉంటుంది అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి 5 కూడా ఇక్కడ ఐ విష్ దట్ దే విల్ అచీవ్ మరి ఏదైతే వీళ్ళు అనుకుంటున్నారో, ఎందుకైతే వీళ్ళు జాయిన్ అవుతున్నారో సివిల్ సర్వీసెస్లో, మరి చాలామంది మోటివేషన్తో జాయిన్ అవుతారు. చాలామంది వీ వాంట్ టు డూ దిస్ పబ్లిక్ సర్వీస్ అని, బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ దే మే లూజ్ ట్రాక్ డ్యూ టు వేరియస్ థింగ్స్. అండ్ సార్ ఇంతకుముందు చెప్పారు, శంకరన్ గారి పీరియడ్కి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది కొంతమంది యంగ్స్టర్స్లో. సో మెనీ ఆఫ్ ద అసిస్టెంట్ కలెక్టర్స్ వీళ్ళు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఐఏఎస్లో అసిస్టెంట్ కలెక్టర్స్గా వస్తారు. ఐ హ్యాడ్ మెనీ ఆఫ్ అసిస్టెంట్ కలెక్టర్స్ అండర్ గోయింగ్ ట్రైనింగ్ అండర్ మీ in Krishna district, in Guntur district. Some of them were good, but many of them I thought probably వాళ్ళ ఓరియంటేషన్లో కొంచెం ఇంకా తేడా రావాలి, దెర్ హ్యాస్ టు బి పారాడైమ్ షిఫ్ట్ వాళ్ళ థింకింగ్లో అనిపించింది. సో మీరు చేయబోయేది రేపు కొన్ని విషయాలు బయటకు కనిపిస్తాయి, అందరు అప్రిషియేట్ చేస్తారు, కొన్ని సొసైటీకి తెలియదు, కానీ దట్ ఈస్ యువర్ జాబ్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. నేను ముందుగా మామూలుగా మీకు కర్నూలు అంటే చాలామందికి సినిమాల్లో కొండారెడ్డి గురించి చూపించేసి ఫ్యాక్షన్ అని చూపించి మాది నేటివ్ కర్నూలు. సో ఆ కర్నూలులో తుంగభద్ర రివర్, కృష్ణా రివర్ 2 అక్కడ పారుతున్నా కూడా ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను చదువుకున్నప్పుడు కూడా కర్నూలులో ఫ్లడ్స్ వస్తాయి ఇది అనేది లేదు. అంటే రాయలసీమలో ఫ్లడ్స్ ఏంటి అన్నట్టుగా అందులో మాకు ఎప్పుడు వరద ఉండదులే, ఏదో ఆ కోస్తా డిస్ట్రిక్ట్స్లో దాంట్లో వస్తుంది అని అనుకునేవాడిని చిన్నప్పుడు. కానీ సడన్గా మనకు 2008-9లో మనకు అనుకోని విధంగా వర్షాలు రావడము, అంటే మనకు అన్ఇమాజినబుల్ రైన్స్ రావడము, శ్రీశైలం బ్యాక్ వాటర్స్ వచ్చేసి కర్నూలు నగరాన్ని సగం నగరాన్ని మరి ముంచేస్తుందని, మా ఇంట్లో మరి పై పోర్షన్ కూడా ఫుల్గా నిండిపోతుందని ఎప్పుడు ఊహించలా, కానీ ఇట్ హ్యాపెండ్. సో దట్ టైమ్ ద అడ్మినిస్ట్రేషన్ వాజ్ అండర్ ట్రెమెండస్ స్ట్రెయిన్. నేను అప్పటివరకు ఏమనుకునేవాడిని, ఏముందిలే కలెక్టర్, జిల్లా కలెక్టర్ ఏంటి, జాయింట్ కలెక్టర్ వీళ్ళంతా ఏం చేస్తుంటారులే అనుకున్నా. దెన్ అప్పుడు నాకు ఆ టైంలో చూసినప్పుడు వాళ్ళు తీసుకున్న మెజర్స్ అవన్నీ గుర్తుండిపోయాయి. ఆ తర్వాత నేను జాయింట్ కలెక్టర్ నెల్లూరుగా వెళ్ళినప్పుడు అప్పుడు 2015లో సైక్లోన్ వచ్చింది. ఆ సైక్లోన్ ఎలా ఉండిందంటే మనకు ఆంధ్ర అంతా ఎఫెక్ట్ లేదు, ఓన్లీ నెల్లూరు అండ్ చెన్నై వర్ ఎఫెక్టెడ్. చెన్నై ఫ్లడ్స్ అన్నప్పట్లో రోవాన్ సైక్లోన్ అని. సో అది వచ్చిన తర్వాత నెల్లూరులో విపరీతమైన రెయిన్స్ అండ్ వీ హ్యాడ్ ప్లాన్డ్, మామూలుగా నెల్లూరులో ఏమంటే నవంబర్ డిసెంబర్లో ఎప్పుడు రెయిన్స్ వస్తాయి, సో ఆ సీజన్కి వాళ్ళు సైక్లోన్స్ ఖచ్చితంగా వస్తాయి, 2-3 సంవత్సరాలకు ఒకసారి సైక్లోన్ వస్తుందని చెప్పేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ పీపుల్ హౌ థింగ్స్ వుడ్ బి దేర్, సమ్ టైమ్స్ అన్ఫోర్సిన్ కాన్సిక్వెన్స్ సిచ్యువేషన్స్ యూ హ్యావ్ టు ఫేస్ అని, ఎలాగైతే కర్నూలులో ఫ్లడ్స్ వచ్చాయో అన్నట్టుగా. సో అక్కడ వాళ్ళు మామూలుగా ఎవ్రీ ఇయర్ దే ప్రిపేర్ ఏ ప్లాన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ అని. మొత్తం జిల్లాలో మనకు 11 కోస్టల్ మండల్స్ ఉన్నాయి, మరి కావలి నుంచి మొదలుకొని సుల్లూరుపేట వరకు మనకు ఈ మండలాల్లో ఇవన్నీ పెట్టుకోవాలి, మనకు కావాల్సిన చెట్లు పడిపోతే తీయడానికి ఇవి పెట్టుకోవాలి, మనుషులు వస్తే వాళ్ళకు ఏ స్కూళ్ళల్లో పెట్టాలి, ఇలాంటివన్నీ ఒక డ్రిల్, ఇట్ ఈస్ కాల్డ్ ఏ స్టాండర్డ్ మనకు ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒకటి పెట్టుకొని ఫ్లడ్స్ వస్తే ఈ విధంగా చేసుకోవాలి అనేది పెట్టుకుంటారు. కానీ ఆ రెయిన్స్ అప్పుడు ఏమొచ్చిందంటే ఆ సైక్లోన్ అప్పుడు మేము అదే ప్రిపేర్ అయ్యాం. కానీ ఈ మండలాల్లో కాకుండా వెంకటగిరి ఇటువైపు ఎక్కడైతే అప్లాంట్స్ ఉన్నాయో అక్కడ వర్షాలు ఎక్కువ పడి చిత్తూరు నుంచి మనకు కొన్ని ఏవైతే మామూలుగా రివర్స్ ఆర్ రివులెట్స్ విచ్ నెవర్ క్యారీడ్ వాటర్ స్టార్టెడ్ క్యారింగ్ సో మచ్ ఆఫ్ వాటర్ దట్ నెల్లూరు టౌన్, వెంకటగిరి టౌన్, గూడూరు ఇవన్నీ కూడా ఇదైపోయి మా కళ్ళ ముందు నేను మా కలెక్టర్ గారు ఉదయం 2:30 గంటలకి రోడ్డు మీద హైవే మీద నిలబడి ఉంటే మా కళ్ళ ముందు రోడ్ కట్ అయిపోయింది, నేషనల్ హైవే. దట్ వాస్ కట్ ఫర్ అబౌట్ 5 days దోస్ డేస్. సో ఆ విధమైన సిచ్యువేషన్. దెన్ 15 days పూర్తిగా రెయిన్స్ తర్వాత దెర్ వర్ 2 రిజర్వాయర్స్, వన్ నార్త్లో సోమశిల అని, కింద కండలేరు అని చెప్పి. ఆ సోమశిల రిజర్వాయర్లో ఫుల్ వాటర్ వచ్చేసింది.
సో నాకు టెన్షన్ వచ్చేసింది. ఒక 10 డేస్కి అప్పటికే నిద్ర లేదు. నాకు టెన్షన్ ఏంటంటే కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్ నాకు గుర్తుండిపోయింది, బ్యాక్ వాటర్స్ వచ్చేస్తే ఏంటి అని. సో ఆ సోమశిల ఫుల్గా వస్తూ ఉంది, నోబడీ వాజ్ బాదరింగ్ అబౌట్ ఇట్. దెన్ ఐ సడన్లీ టోల్డ్ మా కలెక్టర్ గారికి చెప్పాను, లేదు ఇక్కడ ఏదో ఒకటి చేయాలి, లేకపోతే అక్కడ ఉన్న ఒక 10-15 విలేజెస్ మెరూన్ అయిపోతాయని. షీ సెడ్ విల్ హ్యావ్ టు రైట్ దీనికన్నీ పర్మిషన్స్. నేను నథింగ్ డూయింగ్, పూర్తి డేంజరస్ దీనికి వచ్చేసింది మేడం, యూ గివ్ మీ పర్మిషన్. అక్కడ నుంచి కండలేరుకు వాటర్ వదిలేద్దాము, కండలేరు ఈజ్ అనదర్ బిగ్ రిజర్వాయర్ విచ్ స్టోర్స్. దెన్ షీ కాల్డ్ మెనీ హైయర్ అప్స్, అందరికీ సింగమూల్లో ఫోన్ చేయడం, ఇవన్నీ చేయడం జరిగింది. నేను ఇమ్మీడియట్గా మళ్ళీ ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అవన్నీ వాళ్ళ హైయర్ అప్స్ అన్నీ పర్మిషన్స్ తీసుకునే లోపల 2-3 రోజుల్లో చాలా ఇది జరగవచ్చు అంటే ఎవరికి అది అనుకోని, ఐ రిమెంబర్డ్ సడన్లీ వాటర్ కెన్ ఇదవుతుందని. దెన్ షీ సెడ్ ఓకే, షీ వాజ్ వెరీ వెరీ నైస్ ఆఫీసర్ హూ వాజ్ రోల్ మోడల్ అంటే హెర్సెల్ఫ్ ఆన్ శంకరన్ గారు, జానకి గారని మనకు తమిళనాడు నుంచి, షీ ఈజ్ వండర్ఫుల్ ఆఫీసర్. ఆవిడ ఎస్ యూ కెన్ గో హెడ్, ఏదైనా ఏముంటే ఫేస్ చేద్దాం అనుకో. సో వెళ్ళిపోయి నేను నెక్స్ట్ డే అక్కడి నుంచి ఇంజనీర్లు వద్దన్నా మాకు పర్మిషన్ పైనుంచి రావాలి, నథింగ్ డూయింగ్, మీరు రిలీజ్ చేయాల్సిందే వాటర్ అని కండలేరుకి రిలీజ్ చేసాం. వీ కుడ్ సేవ్ నేను ఒక 15-20 villages from getting maroon. Nobody noticed it, but it was our responsibility. So I realized that time that ఓకే, ఈ విధమైన పనులు మనకు చేయొచ్చు, మన కలెక్టర్ అంటే మనం ఇంతమందికి చేయొచ్చు. అది నేను మళ్ళీ ఇక్కడ గుంటూరు కృష్ణాలో కలెక్టర్గా చేస్తున్నప్పుడు ఐ హ్యాడ్ దట్ ఛాలెంజింగ్ ఆపర్చునిటీ టు అంటే మొత్తం డిస్ట్రిక్ట్లో కోవిడ్ వచ్చినప్పుడు అసలు ఏ విధంగా కోవిడ్ని ఎట్లా ఫేస్ చేయాలో తెలియదు. దానికి మందులు లేవు ఫస్ట్ ఫేజ్లో వచ్చినప్పుడు, ఎటువంటి ప్రోటోకాల్ లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో వీ హ్యాడ్ టు ఫేస్. అండ్ మొత్తం దేశమంతటా లాక్డౌన్ ఉంది, రాష్ట్రం అంతటా లాక్డౌన్. ఓన్లీ విజయవాడలోనే 16 ట్రైన్స్ ఆగడము, రోజు 300 మంది ఇక్కడ దిగడము, వాళ్ళని 14 days క్వారంటైన్ చేయడము, వాళ్ళని టెస్టులు చేయడము, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ 300 మంది మళ్ళీ ఇట్లా ఎయిర్పోర్ట్లో రావడం, వాళ్ళందరినీ పెట్టడం. ఇట్ వాస్ టోటలీ అసలు డ్యూటీస్కి మనకు చాలామంది రారు, మా ఇంట్లో ఏదో అయింది, మమ్మల్ని అక్కడ ఆపేశారు, మాకు ఇవి లేవు, ఇలాంటివన్నీ. సో ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ బట్ వీ ఫేస్డ్. టుడే పీపుల్ మే నాట్ థింక్, పీపుల్ మే థింక్ ఓకే ఏముందిలే అని, కానీ ఐ రియలైజ్ దట్ సర్టన్ స్టెప్స్ అప్పుడు తీసుకోకపోయింటే చాలా మనకు థింగ్స్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ విచ్ వుడ్ హ్యావ్ బీన్ బ్యాడ్ అని. సో ఖచ్చితంగా మీరు రేపు మీ సర్వీసెస్లో మీ పదవుల్లో ఇలాంటివి ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. మీరు చేస్తున్నవి చాలామంది నోటీస్ చేయకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, యూ హ్యావ్ టు డూ. రెండవది, ఈరోజు ఈ సభతో మీకు యు ఆర్ క్యారింగ్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ. యు ఆర్ నాట్ ఓన్లీ క్యారింగ్ దోస్ మెమెంటోస్ గివెన్ బై విజయ్ కుమార్ సార్. మీ భుజాల మీద ఎక్కువ బరువు పెట్టాము. ఏం బరువు పెట్టామంటే సొసైటీ గివింగ్ బ్యాక్. ద పీపుల్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ వాళ్ళు ఏదైతే వారికి దే ఆర్ పూర్ ఇన్ ద సెన్స్ దట్ నాట్ ఓన్లీ ఎకనామిక్, పూర్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్కి యాక్సెస్ లేకపోవడం, పూర్ ఇన్ హెల్త్ అంటే యాక్సెస్ టు మెడిసిన్ లేకపోవడం. సో ఇలాంటివన్నీ మనకు చాలామంది పూర్ ఇన్ శానిటేషన్ అంటే వాళ్ళకి సరైన మనకు ఫెసిలిటీస్ ఉండకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఆ పావర్టీని మనకు ఇచ్చేయాలి. సో ఇంతకుముందు ఆయన సారు మనకు శ్రీశ్రీ గారి గురించి చెప్పారు. మరి 1933 అన్నారు. 1939లో ఆయన రాసిన ఒక కవిత మనకు సంధ్యా సమయం అని, మొన్న మేము శ్రీశ్రీ గారి మనకు ఒక కవుల సమ్మేళనం పెట్టుకొని ఆ రోజు శ్రీశ్రీ గారి కవితల గురించి మాట్లాడుకున్నాం. ఆ రోజు నేను ఆయన కవితను ఒకటి అనుకరించి రాశాను. సో నాకు అనిపించింది ఏమంటే అది చదివి తర్వాత అది ప్రచురితం కూడా అయింది చాలా పత్రికల్లో. మరి మిత్రులు నారాయణరావు గారు అన్నారు, ఎందుకు రాయడం అంటే, ఎందుకు మీకు ఇలా రాశారు, మీరు ఈ సాయంకాలాన్ని సాయం అంటే సాయం చేస్తున్న అది సాయం చేయని కాలమా లేకుంటే మీరు ఏమనుకొని రాశారంటే, అప్పట్లో ఆయన మనకు నేను రాసిన కవితకి చూస్తే సామాజిక పరిస్థితుల్లో ఏం తేడా లేదు, 80 సంవత్సరాలు పోయినా అని, అందుకని రాశానండి అని చెప్పా. సో ఎప్పుడైనా ఇప్పుడు ఆ కవిత అంతా చదవాలంటే మీకు మరి ఇట్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ టైం, బట్ వీ విల్ ఏమండి మీరు చూసి వద్దులేండి, మళ్ళీ ఇంకోసారి చదువుదాం. సో అలాంటివి మనకు, ఎందుకంటే సొసైటీలో ఇంకా దెర్ ఇస్ డైకోటమీ. ఐ వుడ్ సే దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ బికమింగ్ రిచర్,
the rich is getting richer, the poor is getting poorer. So you have a additional responsibility now, having been elected to this. ఇది ఇప్పటివరకు మీరు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. మీరు నెక్స్ట్ హాఫ్ అనదర్ యువర్ సెకండ్ హాఫ్ యు వర్క్ విత్ ద ఐడియల్స్, యు వర్క్ ఫర్ ద సొసైటీ, యు వర్క్ విత్ హ్యుమానిటీ, దెన్ యూ విల్ బి, మీరు అందరికీ స్ఫూర్తిదాయకం. ఇప్పుడు ఓన్లీ విద్యార్థులకు మాత్రమే మీరు స్ఫూర్తిదాయకం అయ్యారు, మీరు ఏదో అచీవ్ చేయాలి అని. నాకు తెలిసి సక్సెస్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం కాదు, సక్సెస్ అంటే 10 లక్షల జాబు సంపాదించుకోవడం కాదు. సక్సెస్ అంటే మనము ఒక నలుగురికి సహాయం చేసి మానవత్వంతో ఉండడం. 10 లక్షల నెలకు సంపాదించి తన తల్లిదండ్రులు వదిలేసిన చాలామంది మిత్రులు ఉన్నారు నాతో. నేను వాళ్ళతో గొడవ పడడం జరిగింది, ఇది జరిగింది. సో ఐ డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ వెరీ సక్సెస్ఫుల్ పీపుల్. హీ ఈస్ దేర్ ఇన్ అమెరికా, హీ మేడ్ ది ఎర్నింగ్ సో మచ్, బట్ his parents are here. I regularly go to them and speak to them and come back. As if ఎందుకంటే నాకు I feel that my friend is not looking after them. So I don't call him a successful man, even though he is heading a big company, he is a CEO in America. So for me, success is a person who is helping out, who is reaching out to the poor, who is reaching out to the needy. So ఆ విధంగా మీరు చేయాలని కోరుకుంటూ మీ జాబ్స్లో I think I was just coming, I was reading one anecdote of one famous personality who was a very famous jet fighter pilot. So his name was Charles Plum. He was a US pilot, and he took part in all this Vietnam war లో ఒక 74 ఆపరేషన్స్లో పాల్గొన్నాడు. అతను జెట్ ఫైటర్స్లో అతను ఫ్లై చేస్తూ అక్కడ వెళ్ళి బాంబ్స్ కురిపించడం. 75th such incident, which was his last, the flight got it was bombed and he had to take a parachute and he dropped into the hands of enemy. అంటే వియత్నామీస్ వాళ్ళ చేతుల్లో పడ్డాడు. ఒక 2171 days, అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 6.5 years he spent in jail లాగా మనకు అంటే సెల్, in a cell which is 8 feet by 8 feet. Then afterwards he was released, then he came back. Then after this, then he kept on flying. He was a pilot kabatti, but after post retirement he went to a restaurant along with his wife. Then suddenly one man came to him and said, "Are you Mr. Charles Plum?" annadu. He was shocked and he said, "Who are you? I cannot recognize you." annadu. "I am the person who made your parachute that day, who packed your parachute on that day when we were flying your 75th mission రోజు నేను ప్యాక్ చేశాను" అన్నాడు. అనగానే అండ్ ప్రాబ్లీ దట్ పారాషూట్ వర్క్డ్, దట్స్ వై యు ఆర్ లైవ్ అన్నాడు. అంటే అది బాంబ్ అయిందని మాకు తెలిసింది, కానీ మీరు వాళ్ళు బతుకున్నారని చెప్పేసి చెప్తే దిస్ మ్యాన్ షుక్ హిస్ హ్యాండ్స్ అండ్ దెన్ హగ్డ్ హిమ్ అండ్ కేమ్ బ్యాక్, బట్ హీ కుడ్ నాట్ స్లీప్ ఇన్ ద నైట్. ఎందుకంటే ఇతను ఎప్పుడైతే పైలట్గా అక్కడ పనిచేస్తున్నప్పుడు తన జెట్ని ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు పక్కన ఈ పనిచేసే వాళ్ళు, ఈ పారాచూట్స్ ప్యాక్ చేసే వాళ్ళని ఎప్పుడు గమనించాల. వాళ్ళు గుడ్ మార్నింగ్ మిస్టర్ ప్లమ్ అన్న వాళ్ళని పట్టించుకోవాలా, ఎప్పుడు పట్టించుకోవాలా. కానీ ఈరోజు అతనికి ఏమంటే నేను బతుకున్నది బికాస్ ఆఫ్ దిస్ మ్యాన్ హూ ప్యాక్డ్ మై పారాచూట్. సో అప్పటి నుంచి దెన్ హీ కేమ్ అవుట్ అండ్ హీ బికేమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మోటివేషనల్ స్పీకర్స్, వన్ ఆఫ్ ద ఫేమస్ మోటివేషనల్ స్పీకర్స్ ద వరల్డ్ హ్యాస్ seen. Now Charles Plum is giving many lectures across the world, and many of his classes he says, "Who packed your parachute?" సో ఆల్వేస్ యూ మస్ట్ రిమెంబర్, మీరు ఒక ఆర్గనైజేషన్లో యాజ్ ఎ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా కానీ ఉన్నా కూడా ఎక్కడో ఒక విఆర్ఓ ఏదో చేసిన మూలంగా, ఒక విలేజ్లో ఒక ఆఫీసర్ చేసిన మూలంగా ఏమైంది వాళ్ళని కూడా రికగ్నైజ్ చేయడం అనేది. సో యూ ఆల్వేస్ రిమెంబర్ హూ ప్యాక్డ్ యువర్ పారాషూట్ అనేది, దట్ యూ మస్ట్ రిమెంబర్. ఇంతకుముందు మనకు విజయ్ కుమార్ గారు కూడా అన్నారు, రవి గారు చేశారండి. సో దట్ కైండ్ ఆఫ్ కామ్రేడియర్ యూ మస్ట్ బిల్డ్, హ్యుమానిటీ యూ మస్ట్ బిల్డ్ అండ్ గో. అండ్ ఐ వాస్ టెలింగ్ యూ, యువర్ షోల్డర్స్ ఆర్ నౌ హెవీ, సో ఐ want to add further weight to those shoulders by giving you mementos. Na mementos konta different ga untai. I am a person who is totally who believes in certain things. I believe in a good society. మనం ఒక ఆదర్శవంతమైన మన సమాజంలో అంటే ఒక మంచి సమాజం, ఏ సమాజంలో ఎటువంటి కుళ్ళు లేకుండా ఎటువంటి ఇది లేకుండా ఉండాలి. దాంట్లో అందరూ